అది కూడా చెప్పాలిగా, మొత్తం క్లోజ్ అయిపోద్ది ఇక. అయితే అలా జరుగుతున్న సందర్భంలో ఏమైందంటే చర్చికి చాలా మంది ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి మాకయ్యా పిల్లలు పాస్టర్ గారిని అడిగేవాడు, పిల్లలు పుట్టట్లేదని. ఇంకా ఆయన పాస్టర్ గారిని ఎవడు, గుణపాల రాజు గారు మీకు వీర్యం వస్తుంది కదా, కొంచెం వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళకి పిల్లలు పుడతారు ఏమన్నా అవకాశం ఉంటే అన్నాడు. సార్ మీరు నమ్ముపోండి, నేను ఆ అంగాన్ని అలా వెనక్కని చెంబు పెడితే పాలధారలాగా చెంబు నిండిపోయిద్దండి. పాలధారలాగా వచ్చి చెంబు అంతా నిండిపోయిద్ది అనమాట. అలా మొత్తం నా ద్వారా 4 పిల్లలు పుట్టారండి చర్చిలో. అయితే దీనికి ప్రాబ్లం ఉందండి. ప్రతిసారి అంతంతా వచ్చి పక్కలు తడిచిపోతుంటే మళ్ళీ ప్రార్థన చేసే, ప్రభు అంతంత వద్దు నాకు, కొంచెమే ఈ ప్రభు అన్న. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు, అవ్వలేదండి, అది అవ్వట్లేదు. రోజు చెంబి వచ్చి ఇట్లా పెట్టి చాలండి, ట్యాప్ తిప్పితే నీళ్ళు ఎలా వస్తే అలా వచ్చేస్తుంది. రోజుకు 4-5 లీటర్లు వస్తుంది. కష్టం కదండి మరి అట్లయితే. అదే కదండి, అందుకే కదండి పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు అన్నాడు, బాబు నేను ప్రార్థన చేస్తే నా వల్ల కాదు ఇది, ఇంకంతే నీ జీవితాంతం అన్నాడు. ఊరు నీ అమ్మ ఇది ఎట్లా ఉందంటే అతివృష్టి అనావృష్టి లాగా ఉంది, నా జీవితం అయిపోయింది అనుకో, నేను బాధపడుతున్నా. ప్రార్థన చేస్తున్నాడు. ఏమనుకోకుండా ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. కూకట్పల్లి హైదరాబాద్ వచ్చినప్పుడు కూకట్పల్లి రండి సార్, మా హెబ్రోన్ చర్చ్ లో మీకు ప్రత్యేకమైన ప్రార్థనలు, నగ్న ప్రార్థనలు జరిపిస్తాం సార్. మీకు మొత్తం సార్ ఇంకా అయిపోలేదు సార్, కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం మనం. అయితే ఒక 15 రోజులు ఆయన ప్రార్థన చేశాడు, కంట్రోల్ అవ్వట్లేదు అది. ఊరినే అట్లా చెంబు ఒకటి పట్టుకొని ఇలా వెనక పొయ్యని చెంబు నిండిపోయేది 2 నిమిషాల్లో. మీకు ఏమో తెలియదండి. అదేనండి, అసలు డాక్టర్ కూడా బద్దలు కొట్టుకున్నారు. ఒరే బాబు ఈయన చెక్ చేస్తే అసలు వాళ్ళ డాక్టర్కి అర్థం కావట్లేదు, అంత తయారవుదా, ఏదో 10 బొట్లు 15 బొట్లు తయారైద్ది ఎవరికైనా, నీకేంది కొండ తయారైపోతుంది. ఒక రోజుకు 2 లీటర్లు 3 లీటర్లు గేదె కనుక పాలు ఇచ్చినట్టు ఇస్తున్నానండి. అసలు అర్థం కావట్లేదు పాస్టర్లకు కూడా, నీ అమ్మ డాక్టర్లకు అర్థం కావట్లేదు, పెద్ద పెద్ద నేనేం చెప్పానంటే, ప్రభువా నువ్వు గనక నాకు న్యాయం చేయకపోతే నేను నిన్ను ఇంకా నమ్మను జీవితంలో. నాకు గనక ఈ ప్రాబ్లం సార్, మీరు నమ్మునప్పుడు నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను సార్. 25 ఏళ్ళప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సెక్స్ చేశాను సార్. ఆ లోపల అవుట్ అవ్వగానే ఆ అమ్మాయికి అసలు దాంట్లోంచి ఒక వరదలాగా వచ్చిందండి బయటికి. అంత వరదలాగా వచ్చింది. అమ్మాయింది ఏంది ఇంత వస్తుంది ఏంటిది అంటే, అసలు మొత్తం అంతా కూడా అదంతా కూడా ఒక పాలు గనక మంచం మీద పోస్తే ఎలా అయిపోద్ది, స్ప్రెడ్ అయిపోయి అదంతా మరకలు పడిపోతాయో అలా అయిపోతుందండి. ఇంకా అమ్మాయి నన్ను అసహించుకుంది, ఏంది ఇంత వస్తుంది, ఏంద్రా బాబు ఇది, నీ అమ్మాయి ఏదో బోర్ వేసినప్పుడు నీళ్లు పైకి తన్నట్టు అంతా ఉంది. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.